హాయ్ నమస్తే వనకం అందరికీ స్వాగతం. ఈరోజు బిగ్ బాస్లో డే 16th ఎపిసోడ్ రివ్యూ అనేది ఇవ్వబోతున్నాను. ఇప్పటిదాకా బిగ్ బాస్ హౌస్లో సైలెంట్గా ఉంటూ వచ్చిన సుమన్ శెట్టి అన్న ఈసారి మాత్రం మాస్క్ మ్యాన్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్లో ఫ్యామిలీ వీక్ రావాలంటే చాలా టైం పడుతుంది. షో ఎండింగ్లో లేదా మొదలైన చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ మెసేజ్లను అందుకుంటారు కంటెస్టెంట్స్. ఇక చివర్లో ఫ్యామిలీ వీక్ అని చెప్పి టాప్ కంటెస్టెంట్స్ ఫ్యామిలీలను హౌస్లోకి పంపిస్తారు. కానీ సీజన్ 9లో మాత్రం 2 వారాలకే ఎమోషనల్ బజర్ మోగించారు బిగ్ బాస్. కంటెస్టెంట్స్కు మరింత మైలేజ్ ఇవ్వాలనుకున్నారో లేదంటే అందరి మాస్కులు తీయాలనుకున్నారో తెలీదు, కానీ అప్పుడే ఫ్యామిలీ మెసేజ్ అంటూ కంటెస్టెంట్స్ చేత కన్నీళ్లు పెట్టించారు బిగ్ బాస్. ఎపిసోడ్ మొదట్లోనే నిన్నటి నామినేషన్స్ రచ్చ కంటిన్యూ అయింది. శ్రీజ ఎడవగా మధ్యలో మాట్లాడడం అనేది గ్రూప్ గేమ్లా ఉందంటూ భరణిపై తనూజ ఫైర్ అయింది. అలాగే రాము, తనూజ, రీతు కంటెండర్స్ టాస్క్లో జరిగిన అపార్థం గురించి కూడా మాట్లాడుకున్నారు. మరోవైపు వంట విషయంలో హరీష్, సంజన మధ్య గొడవ మొదలైంది. ఇమాన్యుయల్ శ్రీజను ఓదార్చాడు. ఇక సుమన్ శెట్టితో హరీష్ మాట్లాడుతూ, మీకు ఫుడ్ విషయంలో ఒక యూనిటీ ఉండదు, కానీ నామినేషన్స్లో మాత్రం బాగా ఉంటుంది అని పంచ్ వేశాడు. దీంతో ఇంకో 2 రోజుల్లో ఫుడ్ వస్తుంది. ఒకరు తప్పు చేస్తే అందరినీ అనడం తప్పు కదా సార్ అంటూ హరీష్ నోరు మూపించాడు. 16వ రోజు ఉదయాన్నే టాస్క్తో ఫన్ మొదలు పెట్టారు. అంతలోనే బిగ్ బాస్ రీతుని కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. బిగ్ బాస్ ఇచ్చిన చికెన్ చూసి తన తల్లి వండి పెట్టేది అంటూ ఆనంద్ బాష్పాలు రాల్చింది. కానీ కండిషన్ అప్లై అంటూ ఇంటి సభ్యుల సీక్రెట్ను చెప్పమన్నారు బిగ్ బాస్. దీంతో కళ్యాణ్పై తనుజాకు సాఫ్ట్ కార్నర్ ఉందని, కానీ దాన్ని చూపించద్దని చెప్పింది. కానీ బిగ్ బాస్ సంతృప్తి చెందకపోగా సాయంత్రం లోపు అందరి సీక్రెట్స్ చెప్పాలని ఆదేశించారు. అలా పవన్ దగ్గర నుంచి మొదలు పెడితే అందరి దగ్గర అడిగింది రీతు, కానీ వర్కౌట్ కాలేదు. ఆమెకు సీక్రెట్ టాస్క్ ఇచ్చారని మాత్రం అందరూ కనిపెట్టేశారు. రీతుతో మాట్లాడుతూ సంజన కాలేజ్లో ఒకరిని లవ్ చేసినట్లు వెల్లడించింది. కానీ వాడు సక్సెస్ కాకూడదని, తనను కొట్టేవాడని, చివరికి తాను దక్కక యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడని చెప్పింది. ఇక తన తల్లికి అబద్ధాలు చెప్తానని తనూజ తన సీక్రెట్ చెప్పింది. మిగిలిన వాళ్ళెవ్వరూ నోరు విప్పలేదు. మరి గత వారం నాగార్జున నుంచి వచ్చిన రియాక్షన్ శాంపిల్ మాత్రమే. అసలు సినిమా రాబోయే వారాల్లో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు జరగబోయే టాస్క్ కంటెండర్ కెప్టెన్సీ నామినేషన్స్పై ఎఫెక్ట్ చూపిస్తుంది. కృష్ణుడిలా దారి చూపడమే కాకుండా అర్జునుడిలా రంగంలోకి దిగుతాను అంటూ బిగ్ బాస్ యాపిల్ టాస్క్ ఇచ్చారు. అందులో రెడ్, బ్లూ, బ్లాక్ సీట్స్ను ఇచ్చారు. ఈ గ్యాప్లో ఓ కునికేసిన ఓనర్స్కు కెప్టెన్ డెమోన్ పర్మిషన్ ఇచ్చాడు. సంజనకు కాఫీ ఇచ్చి దాన్ని గెలుచుకోవడానికి ఆమెను ఇంప్రెస్ చేయాలని ఆదేశించారు బిగ్ బాస్. అంతలోనే లవ్ ప్రపోజల్ స్కిట్ అనగానే కళ్యాణ్ తీసుకెళ్లి వెళ్ళిపోయింది అంటూ ఇమ్ము అలిగాడు. దీంతో తనుజ ఫైర్ అయింది. ఎట్టకేలకు స్కిట్ చేసి కాఫీని సంపాదించుకున్నారు. డిమాండ్ ఇమ్ము, సుమన్ శెట్టి కాలేజ్ అబ్బాయిలులాగా నటించారు. తనుజ, రీతు, ఫ్లోరా క్లాస్మేట్స్ గా చేశారు. సుమన్ శెట్టి, తనుజ మధ్య లవ్ ట్రాక్ ఫన్నీగా హైలైట్ గా నిలిచింది. యాపిల్స్ లో బ్లూ విత్తనం ద్వారా హౌస్ మేట్స్ కి ఇంటి నుంచి వచ్చిన సందేశాన్ని నెమరు వేసుకునే అవకాశం ఇచ్చారు. ఇక్కడ ఏది పొందాలన్నా దానికోసం సొంత మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. అది మీ ముందున్న బ్యాటరీ రూపంలో ఉంది అంటూ టాస్క్ మొదలు పెట్టాడు బిగ్ బాస్. ఒక్కొక్కరు టాస్క్ లో గెలిచి తీసుకునే నిర్ణయం ఆధారంగా బ్యాటరీ తయారవుతుందని వెల్లడించారు. ముందుగా ఇమాన్యుయల్ బజర్ మోగించక అతని తండ్రి లెటర్ 45%, తల్లి మెసేజ్ 30%, ఫ్యామిలీ ఫోటో 25% బ్యాటరీ తగ్గుతుందని ఆప్షన్ ఇచ్చారు బిగ్ బాస్. అందరికీ ఛాన్స్ రావాలనే ఉద్దేశంతో ఇమాన్యుయల్ 25% బ్యాటరీని ఇచ్చేసి ఫ్యామిలీ ఫోటో తీసుకున్నాడు. ఇక రాము, తనూజ, సంజన, ప్రియా కూడా ఈ విషయంలో ఎమోషనల్ అయిపోయారు. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.